జన్మనిచ్చిన ఆ తల్లి పొత్తి కడుపు మీద కర్కశంగా బూటకాళ్లతో తన్ని పోలీసుల దుశ్చర్యగా ఒక రౌడీ మోకలు ప్రవర్తిస్తే అది చూసినప్పుడు అనిపించింది, ఇంత దుర్మార్గమైన ఇలాంటి వాళ్ళు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కమ్యూనిటీలో కమ్మ ద్వేషం పెంచుతున్న ఈ దుర్మార్గుల మీద ఎప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఏమై రైట్ అమ్మా? డూ ఇట్ మేక్ సెన్స్? అధికారంలో రావచ్చు, పరిపాలన చేయొచ్చు. ఒక కులం మీద అత్యంత అమానుషంగా దాడి చేయటం ఇది ఇప్పుడు కాదు. దాదాపు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, పార్టీ పెట్టకపోవడం కూడా, పార్టీ పెట్టిన తర్వాత మీ ఓటు అమ్మక కమ్మక అనే ఒక ఓటు ఖాయం చేశారు. మీకు గుర్తుంటే అమ్మ అంటే ఇంద్రమ్మ, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పెట్టి రాజకీయ చైతన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల్లో బ్రహ్మాండంగా చేసిన తెలుగుదేశం పార్టీ మీద నీతిగా గెలవలేక చేసిన దుశ్చర్య. అక్కడి నుంచి కమ్మవారి మీద ఒక రకమైన ద్వేషాన్ని పెంచుతూ వచ్చారు. బంగారు తల్లు, యూ షుడ్ ఆల్ బి నోయింగ్, యు నో వీ గాట్ ఫ్రీడమ్ ఇన్ విచ్ ఇయర్? ఎప్పుడు? 1947. అంతకుముందు మన దేశాన్ని ఎవరు పరిపాలిస్తుండేవాళ్ళు? ఎక్సలెంట్. ఈ బ్రిటిషర్స్ మీద, ఈ ఆంగ్లేయుల మీద పోరాటం చేసిన స్వాతంత్ర సమర యోధుల లిస్టు తీసుకుంటే అతి ఎక్కువ మంది ఉన్నవాళ్ళు కమ్మవాళ్ళు. మహాత్మా గాంధీ గారు ఈ ప్రాంతానికి వస్తే కేవలం కృష్ణా జిల్లా నుంచి, గుడివాడ తాలూకా నుంచి రమారమి 100కు పైచిలుకు మంది సబర్మతి ఆశ్రమాన్ని తీసుకెళ్లారు. గొప్ప నాయకత్వ పటిమ చూపిస్తున్నారు, గొప్ప ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్లారు. గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధులుగా ఈ ప్రాంతం పట్ల మమకారంతో రైతుకు అవసరమైన పనులు చేసిన వాళ్ళు కమ్మవాళ్ళు. అయితే ఈ కమ్మంలో ఒకే ఒక మాటమ్మా, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత డబ్బు చాలా వచ్చింది. ఇదే వన సమారాధనగా అమెరికాలో పెడితే 100 నగరాల్లో ఇంతకంటే ఎక్కువ మంది కమ్మ వాళ్ళు పార్టిసిపేట్ చేసే పరిస్థితి వచ్చింది. అయితే దీనికి మనం చెట్టుకున్న ఆకులు, పువ్వులు, ఫలాలు చూసి ఆగిపోకూడదు, దాని మూలాలు అర్థం చేసుకోవాలి. 1911లో దాదాపుగా 100 సంవత్సరాల పూర్వం గుడివాడ తాలూకా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో మొట్టమొదటి కమ్మ మహాజన సమ్మేళనం జరిగింది. విచ్ ఇయర్? 1911. 1911, 100 సంవత్సరాల క్రితం. ఆ మొట్టమొదటి కమ్మ మహాజన సమ్మేళనంలో ఇలానే వాళ్ళు వస్తే తమిళనాడు కోయంబత్తూరు నుంచి, కర్ణాటక బళ్ళారి, రాయ్పూర్ నుంచి, ఇటు ఒరిస్సా ప్రాంతం నుంచి, మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఉన్నతమైన బాగా అప్పుడు వృద్ధిలో ఉన్న కమ్మవారందరూ వచ్చి 3 రోజుల పాటు వాళ్ళు చర్చించారు. 3 days దే సాట్ టుగెదర్ అండ్ దే డిస్కస్. ఏం మాట్లాడారో తెలుసా అమ్మ? 1911 త్వరలో స్వాతంత్రం రాబోతుంది, రాజకీయాలు వస్తాయి, పంచాయతీలు పరిపాలనా వ్యవస్థ మారుతుంది, విద్యకి వైద్యానికి ప్రాముఖ్యత పెరుగుతుంది, ఎంటర్టైన్మెంట్ రంగం మారుతుంది. ఈ క్రమంలో కమ్మవారి పాత్ర ఎలా ఉండాలి అనే అంశం మీద దాదాపు 3 రోజుల పాటు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 3 రోజుల పాటు కమ్మ మహాజన సమ్మేళనం చేశారు. అంటే ఒక మార్పు, గణనీయమైన మార్పు సమాజంలో వస్తున్నప్పుడు ఒక సామాజిక వర్గంగా, ఒక కమ్యూనిటీగా మనం ఏం చెయ్యాలి అని. ఆ తదుపరి మీరు గమనించినట్లయితే ఈ కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కూడా కమ్మవారి కోసం ప్రత్యేకంగా స్కూల్స్, కమ్మవారి కోసం కమ్మవారిలో బాగున్న వాళ్ళు స్కూల్స్, కాలేజెస్, ఆసుపత్రులు కట్టుతూ వచ్చారు. హాస్టల్స్ కట్టించారు, పిల్లల్ని చదివించుకోండి అని చెప్పారు. అదే హాస్టల్స్లో చాలా వివిధ కులాల వాళ్ళు చెందిన వాళ్ళని కూడా హక్కును చేర్చుకున్నారు. అందరినీ అమ్మలాగా ఆదరించిన జాతి కమ్మ జాతి. అందుకే వాళ్ళు పురోగమించారు. ఈరోజు కూడా ఎన్ని విషపూరితమైన ఆలోచన చేసినప్పటికీ,
ఇంకా కమ్మవారంటే సమాజంలో ఆ గౌరవం ఉందంటే మన పూర్వీకులు పడిన తపన, వాళ్ళు చేసిన సేవా సంస్కరణలు ఇవన్నీ కూడా కమ్మవారికి ఒక ఔన్నత్యం తెచ్చాయి. మనం కూడా భవిష్యత్తులో ఈ చిన్నారులకు సైతం ఈ చారిత్రక మూలాలు తెలియచేయాలి, మన సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియచేయాలి, కమ్మవారి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయాలి. సమాజంలో భాగమవుతూ మిగతా వారందరినీ మనం ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురాగలుగుతామని చెబుతూ ఉంటే భవిష్యత్తులో వీళ్ళలో గొప్ప నాయకులు తయారవుతారు, కమ్యూనిటీని రిప్రజెంట్ చేయగలిగే వాళ్ళు అవుతారు, కమ్యూనిటీకి గౌరవం తీసుకురాగలిగే వాళ్ళు అవుతారు. ఆ విధంగా నూజివీడు ప్రాంతంలో ఇంత చారిత్రక విశిష్టమైన ఈ నూజివీడు ప్రాంతంలో కమ్మ సోదరులు ఎవరైతే ఇక్కడ హాజరయ్యారో ఈ వన సమారాధనకు, ఇది కేవలం దాస్ గారు లాంటి పెద్దలు మహానుభావులు ఇది ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో దాదాపు 2000 సంవత్సరం నుంచి చేస్తున్నారు. కేవలం వన భోజనాలు మాత్రమే పరిమితం కాకుండా కమ్యూనిటీలోనూ ఈ ప్రాంతంలో ఉన్న మిగతా విషయాల్లో కూడా ఒక సామాజిక అభివృద్ధి, ఒక సంస్కరణల ఆలోచన దిశగా ముందుకు సాగాలని, మీలాంటి వారి నాయకత్వంలోనే నూజివీడుని మళ్ళీ విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోనే కలపాలన్నటువంటి ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఒక ఉద్యమం తీసుకొస్తున్నారు కుమార్ గారు, మా శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి ప్రతి ముఖ్యమైన భూమికలో మనం నాయకత్వం చేయాలి, సమాజానికి ఒక దిక్సూచిగా నిలవాలి. అప్పుడే మన కమ్యూనిటీకి సమాజంలో గొప్ప గౌరవం ఉంటుందని తెలియజేస్తూ నన్ను ఆహ్వానించి నాకు ఈ 4 ముక్కలు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకు, పెద్దలకు, విన్న మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తానమ్మా. థ్యాంక్ యూ. జై హింద్.